ఈ భూమి మీద ఉన్న ప్రతి దేవతకు ఒక ప్రత్యేక శక్తి ఉంది. కాని వారాహి అమ్మవారు ఆ శక్తులలో అత్యంత భయంకరమైన మరియు దయామయమైన రూపం. ఆమె రహస్యమయమైన రూపం, అప్రతిహత శక్తి మరియు భక్తుల పట్ల అపారమైన కరుణతో ప్రసిద్ధి చెందారు. ఒకానొక సమయంలో భూమిపై అసుర శక్తులు ప్రబలాయి. దేవతలు భయంతో తలదించుకున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పరిష్కారం కోసం ఆలోచించారు. ఆపద సమయంలో మహావిష్ణువు భూదేవిని రక్షించేందుకు వరాహావతారం తీసుకున్నారు. పంది ముఖం, మానవ శరీరం కలిగిన ఆ రూపం మహాశక్తిని సృష్టించింది. అదే శక్తి తర్వాత వారాహి అమ్మవారిగా రూపాంతరం చెందింది. ఆమె ముఖం వరాహం వంటి పంది ముఖం, శరీరం దేవీ స్వరూపం. ఇది భూశక్తి, ధైర్యం మరియు రక్షణకు ప్రతీక. దేవతల సైన్యంలో వారాహి అమ్మవారు దండనాయకి, సేనాధిపతిగా ఉన్నారు. ఆమె లలిత త్రిపురసుందరి దేవి యొక్క శక్తి. ఆమె రాత్రి సమయాల్లో సంచరించి శత్రువులను సంహరిస్తుంది. వారాహి అమ్మవారిని శత్రు నాశనం, భయ నివారణ మరియు సంపద కోసం ఆరాధిస్తారు. ఆమెకు ప్రీతికరమైన మంత్రం ఓం వారాహ్యై నమః. ఈ మంత్రం భక్తిపూర్వకంగా జపిస్తే జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. వారాహి దేవి దర్శనం పొందిన భక్తులు అనేక అద్భుతాలను అనుభవించారు. ఆమె కరుణతో శత్రువులు స్నేహితులుగా మారిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. వారాహి అమ్మవారి అనుగ్రహం కలవారికి ధైర్యం, ఆరోగ్యం మరియు విజయాలు లభిస్తాయి. వారాహి దేవి దర్శనం పొందిన భక్తులు అనేక అద్భుతాలను అనుభవించారు. ఆమె కరుణతో శత్రువులు స్నేహితులుగా మారిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. వారాహి అమ్మవారి అనుగ్రహం కలవారికి ధైర్యం, ఆరోగ్యం మరియు విజయాలు లభిస్తాయి. వారాహి అమ్మవారి కరుణ పొందడమంటే మన జీవితంలో శక్తి, రక్షణ మరియు శాంతి పొందినట్లే. ఈ కథ విన్న ప్రతి భక్తుడికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ